అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అదేవిధంగా చాలామంది డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు మార్చి చివరి వారంలో మరొక టెట్ నోటిఫికేషన్ విడుదలకు విద్యాశాఖ అధికారులు కసరత్తు అనేటువంటి అంశం కనుక చూసుకుంటే వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్నది. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ఎంతవరకు వాస్తవమైనది అని చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించిన సమాచారం కూడా అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక అన్ని అంశాల గురించి మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. డిఎస్సి 2025కు ఉపయోగపడేటువంటి చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అనేటువంటి రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా దాని తర్వాత కామెంట్ సెక్షన్లో కూడా మొదటి మెసేజ్గా నేను పిన్ చేసి పెడతాను. అక్కడ డైరెక్ట్గా ఆ బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వడం ద్వారా ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందొచ్చు. అదేవిధంగా యాప్లో కూడా చాలా ఫ్రీ కంటెంట్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకొని ఈ ఫ్రీ మెటీరియల్ని యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశం కనుక చూసుకుంటే రైల్వేలో 32,438 ఉద్యోగాల భర్తీకి రేపే చివరి తేదీ అండి అప్లై చేసుకోవడానికి. ఖచ్చితంగా ఇంకా ఎవరైనా అప్లై చేయనటువంటి వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే కొంత సిమిలారిటీ అనేటువంటిది ఉంటుంది డిఎస్సికి సంబంధించిన సిలబస్, అదేవిధంగా ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన సిలబస్. అంటే డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు మీరు ఈ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయడం ద్వారా కొంత బెనిఫిట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. దాని తర్వాత ఆన్లైన్లో ఎగ్జామ్ అనేటువంటిది రాయడం కాబట్టి ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ప్రాక్టీస్లో కూడా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కేవలం 10వ తరగతి అర్హతతో మాత్రమే మీకు ఇక్కడ అవకాశం అనేటువంటిది వచ్చింది. మనకు జనరల్ అభ్యర్థులకు కనుక చూసుకుంటే 18 నుంచి 36 సంవత్సరాల వరకు అవకాశం అనేటువంటిది ఉన్నది. దాని తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు, 36+5 అంటే 41 సంవత్సరాల వరకు అయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ ఓబీసీ అభ్యర్థులు కనుక చూసుకుంటే ఇక్కడ 3 సంవత్సరాలు, 36+3 39 సంవత్సరాల వరకు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సంబంధించి 10 సంవత్సరాలు అయితే అవకాశం అనేటువంటిది ఉన్నది. దానికి సంబంధించి కొంత దాని పర్సంటేజ్ అనేటువంటిది అయితే ఉంటుంది. క్లియర్గా మీరు ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి యూట్యూబ్లో కొట్టిరనుకోండి, క్లియర్ ఇన్ఫర్మేషన్ అంటే ఏ రకమైనటువంటి పోస్టులకు సంబంధించిన ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి, మహిళలకైతే ఎలాంటి పోస్టులు బాగుంటాయి, మనకు మన జెంట్ క్యాండిడేట్స్ కనుక చూసుకుంటే ఎలాంటి పోస్టులకు అప్లై చేసుకోవాలి, సీరియల్ ఆర్డర్లో మనం ప్రిఫరెన్స్ అనేటువంటి దేనికి ఇవ్వాలని అందులో ఆ ఫీల్డ్లలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది దానికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. కాబట్టి మంచి అవకాశము. ఫీజు కూడా ఇక్కడ ఆ జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనుక చూసుకుంటే 500 రూపాయలు, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్జెండర్లు, ఎక్స్ సర్వీస్ మెన్, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు, ఈబీసీ వాళ్ళకి కనుక చూసుకుంటే 250 రూపాయలు. పరీక్షకు హాజరైతే కనుక జనరల్ కేటగిరీ అభ్యర్థులకు మళ్ళీ 400 రూపాయలు అయితే రిటర్న్ వస్తాయి. మిగతా వారికి ఏమో 200 రూపాయలు కూడా రిటర్న్ అవుతాయి. అంటే జనరల్ అంటే ఓసీ మరియు బీసీ క్యాండిడేట్స్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ 500 రూపాయలు మీరు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎగ్జామ్ రాస్తే 400 రూపాయలు రిఫండ్ అనేటువంటివి కూడా అయిపోతాయి. రేపే చివరి తేదైతే ఉంది, త్వరపడేటువంటి ప్రయత్నం అయితే చేయండి. చివరి రోజు చేస్తే కనుక టెక్నికల్ ఇష్యూస్ అనేటువంటివి వస్తాయి కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దీని గురించి ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి అంశాన్ని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే తెలుగులో చాలా వీడియోస్ అనేటువంటి అంటే పోస్టుల వారిగా ఏ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎలా అప్లై చేసుకోవాలి, చాలా అంశాలు మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి క్లియర్గా చూసుకోండి. 32,438 ఉద్యోగాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఈ నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది. ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ మార్చి చివరి వారంలో మరో టెట్ నోటిఫికేషన్ విడుదలకు విద్యాశాఖ అధికారుల కసరత్తు. జూన్ మొదటి వారంలో పరీక్షలు. ఇప్పటికే ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహిస్తామని గతంలో జీవో జారీ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అందుకు అనుగుణంగా అధికారుల కసరత్తు అనేటువంటి అంశం కనుక చూసుకుంటే వాట్సాప్ గ్రూపుల్లో చెక్కలు కొడుతున్నది. ఇది అవాస్తవమైనటువంటి అంశం. ఒకవేళ వస్తే గిట మనకు జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసినట్టు ఏప్రిల్లో నోటిఫికేషన్ రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది, కానీ మార్చి చివరి వారంలో నోటిఫికేషన్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది లేదు.
అందుకు సంబంధించి ఎలాంటి కసరత్తు కూడా జరగట్లేదు. నిన్న రావుల రామ్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం అయితే జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వస్తే గిస్తే మనకు ఏప్రిల్లో గ్యాప్ క్యాలెండర్లో మెన్షన్ చేసిన దాని ప్రకారంగా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం రాగానే జీవో కూడా తీసుకొని రావడం అని జరిగింది. సంవత్సరానికి 2 సార్లు చేస్తాము అని ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేసింది. కాబట్టి వస్తే ఏప్రిల్లో వస్తుంది. మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? మరి జాబ్ క్యాలెండర్ కూడా మెన్షన్ చేశారు ఫిబ్రవరిలో అని వస్తుంది అన్నారు కదా, రాలేదు అంటే అది చాలా అంశాలు అందులో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశము, దాని తర్వాత ఈ ఎలక్షన్ల కోడ్లకు సంబంధించిన అంశం, చాలా అంశాలు అనేటువంటి జాబ్కు సంబంధించిన రిక్రూట్మెంట్ అనేటువంటి చేయాలి అంటే దాంతో ముడిపడి ఉంటాయి. కాబట్టి ఇది కేవలం ఎలిజిబిలిటీ టెస్ట్ అనేటువంటిది కాబట్టి దానికి ఎలాంటి సంబంధం అయితే లేదు. ఇక మరి డిఎస్సి ఎప్పుడు రావడానికి అవకాశం ఉన్నది అంటే ఖచ్చితంగా డిఎస్సి రావడానికి ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియాలు కనుక చూసుకుంటే ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత నుంచి మార్చి 8 వరకు అయితే ఎలక్షన్ కోడ్ అనేటువంటిది ముగుస్తుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత అంటే మార్చ్ ఎండింగ్ నుంచి మనకు ఏప్రిల్ మే ఈ 3 నెలలు కూడా మనకు అవకాశం ఉన్నది. ఇక ఏప్రిల్ దాటింది అంటే ఖచ్చితంగా మనకు ఏప్రిల్లోకి వెళ్ళినారు అంటే ఖచ్చితంగా మళ్ళీ ఒక టెట్ ఉంటుంది. దాని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది అయితే ఉంటుంది. కానీ నోటిఫికేషన్ రావడం అనేటువంటిది తథ్యం. ముందుగా మనం సిలబస్ అనేటువంటిది కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి చాలామంది అభ్యర్థులు నోటిఫికేషన్ గురించి ఆలోచించి నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు రాదేమని. తీరా వచ్చిన తర్వాత సమయం మాత్రం ఎక్కువగా ఉండదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో ఈ కీలకమైనటువంటి సమయాన్ని ఎవరు సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళంతా కూడా డిఎస్సికి సంబంధించిన సెలక్షన్ లిస్ట్లో ఉంటారు. కాబట్టి ఆ అంశాన్ని మీరు మైండ్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి అంశం అందరికీ తెలిసిందే. మరి దాని గురించి అనవసరంగా మీరు ఇప్పుడు వస్తుందా అప్పుడు వస్తుందా అనేటువంటి అనవసరమైనటువంటి అపోహలు పెట్టుకొని ఇబ్బంది పడకండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. మీకు టీచర్ జాబ్ మాత్రమే కావాలి అనేటువంటి లక్ష్యంతో మీరు పనిచేస్తే కనుక ఖచ్చితంగా సీరియస్గా మీ యొక్క ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అసలు ఒకవేళ టైం దొరికినా కూడా మీరు చదివేటువంటి అంశాలు చాలా ఉన్నాయండి. జీకే, కరెంట్ అఫైర్స్, దాని తర్వాత పిఐఈ, 2 సముద్రాలు. వీటిని ఈదాలి అంటే అంత సులభంగా మీరు ఎందుకు తీసుకుంటున్నారో నాకు అర్థమవుతలేదు. ఎందుకంటున్నానంటే చాలామంది నెగ్లెక్ట్ చేసేసి ఫంక్షన్లకు తిరగడం కానీ అటు ఇటు వెళ్ళడం కానీ ఈ రకమైనటువంటి అంశాల్లో నిమగ్నమైనరు. కానీ ఇప్పుడు మీరు సిలబస్ కంప్లీట్ చేసుకొని పెట్టుకొని క్లియర్గా మీరు రివిజన్ చేసుకుంటూ ఉంటే అప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంత ఈజీగా ఉంటుంది, ఎంత హ్యాపీగా మీరు చదువుతూ ఉంటారు. ఆ అంశాల గురించి ఎక్కువగా ఎవరూ ఆలోచించట్లేదు. నోటిఫికేషన్ వచ్చి ముందర మనకు డేట్లు కనబడితేనే మాకు సీరియస్నెస్ పెరుగుతుంది అంటే ఇక దానికి ఎవరు ఏం చేయలేరండి. అది మీ ఇష్టం అండి. సీరియస్గా ఇప్పుడు ఉన్నటువంటి టైంని ఎవరు యూటిలైజ్ చేసుకుంటారో వారు మాత్రమే సక్సెస్ అవుతారో. ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మిగిలినటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది అయితే పడతారు. ఇదే డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారం. ఇక మిగిలినటువంటి అంశాలని కనుక చూసుకుంటే మనకు ఇక మన గ్రూప్ 1కి సంబంధించిన ఫలితాలు వచ్చేస్తానని ఈరోజు కూడా ఒక న్యూస్ పేపర్లో రావడం జరిగింది. రెగ్యులర్గా ఈ అంశానికి సంబంధించి అయితే వార్తలు అనేటువంటివి వస్తాయి. మూల్యాంకనం అనేటువంటిది పూర్తయిందట. ఫలితాల ప్రకటనకు టీజీపీఎస్సీ ముమ్మర కసరత్తు. మార్చి మొదటి వారంలో జనరల్ ర్యాంకింగ్స్ అనేటువంటివి అయితే ఇస్తున్నారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ క్లియర్గా మనం చూడవచ్చు. దాని తర్వాత జాబ్ మేళా. ఇక్కడ గద్వాల జిల్లాలో నిరుద్యోగ యువతకు వివిధ కంపెనీల్లో శిక్షణ మరియు ఉపాధి కల్పించడానికి ఈ నెల 22వ తేదీన ఉదయం 11 గంటలకు బీసీ స్టడీ సర్కిల్ నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి డాక్టర్ ఎం ప్రియాంక ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి జాబ్ మేళాలో పాల్గొనేటువంటి నిరుద్యోగ అభ్యర్థులు 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉండి విద్యార్హత ఎస్ఎస్సి, ఇంటర్, ఐటీఐ, ఎలక్ట్రీషియన్ డిప్లొమా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉండవాలను. జాబ్ మేళాలో ఎంపికైనటువంటి నిరుద్యోగులకు శిక్షణ అనంతరం హైదరాబాద్, కర్నూలు, గద్వాల జిల్లాల నందు వివిధ కంపెనీలో ఉద్యోగ అవకాశాలను ఇటువంటివి కల్పించనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలు ఎవరైనా అవసరం అనుకుంటే కనుక మీకు తెలిసిన వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే నిరుద్యోగ సమస్యతోటి వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈరోజు వివిధ రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు కనుక చూసుకుంటే జనరల్ స్టడీస్లో తెలంగాణ భూగోళ శాస్త్రం అనేటువంటిది సాక్షి భవితాలో రావడం జరిగింది. నెక్స్ట్ కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించి మోడల్ క్వశ్చన్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది ఇందులోనే. దాని తర్వాత వెలుగు సక్సెస్లో కనుక చూసుకుంటే మనకు బ్రెజిల్ 17వ బ్రిక్స్ సదస్సు అనేటువంటి జరిగింది. చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. ఖచ్చితంగా గతంలో ఎక్కడ జరిగింది దానికి సంబంధించినటువంటి అంశాలు, ప్రజెంట్ జరిగినటువంటి అంశాలను కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. భారతీయ మహిళా సమాజము అనేటువంటి ఒక అంశం గురించి అయితే ఆర్టికల్ వచ్చింది. దాని తర్వాత 18వ హిందూ మహాసముద్ర సదస్సు. ఈ సదస్సులపైన మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. బిట్టు గ్యారంటీగా వచ్చేటువంటి ఏరియా అండి. ఎక్కడ ఏ సదస్సు జరిగినా, బయో ఏషియా సదస్సు అనేటువంటిది కూడా మన హైదరాబాద్లో జరగనున్నది కాబట్టి ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఈ అన్ని అంశాల గురించి. ఇక నెక్స్ట్ నిపుణ నమస్తే తెలంగాణలో చూసుకుంటే రవీంద్రనాథ్ తొలి రోజు దీక్షలో పాల్గొన్నటువంటి 9 ఏళ్ల అమ్మాయి పేరేంటి అంటూ ఒక అంశం అయితే ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్
ఎవరి కాలంలో క్రిప్స్ మిషన్ ఇండియాకు వచ్చింది అని గ్రూప్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేటువంటివి అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ రెగ్యులర్గా ఈనాడు ప్రతిభలో అయితే ఇస్తారు. అవపాతము అధికము, ఉష్ణోగ్రత స్థిరము అంటూ మనకు జనరల్ స్టడీస్లో భాగంగా వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన అంశం అయితే ఇచ్చారు. కనుమలు కలిసే చోట ఏనుగుల కారిడార్ అంటూ ఇక్కడ పర్యావరణ అంశాలకు సంబంధించి ఇందులో ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరిగింది. ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ఆ అణువుల సంఖ్య, క్వాంటం దక్షత అంటూ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఒక అంశము. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి బయాలజీకి సంబంధించినటువంటి కొన్ని అంశాలు అయితే ఇక్కడ చూడవచ్చు. దాని తర్వాత వరల్డ్ క్యాన్సర్ డే అబ్జర్వ్డ్ అని అంటూ కరెంట్ అఫైర్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో భాగంగా మనకు టాపిక్స్ వైజ్గా అంటే సబ్జెక్ట్ వైజ్గా ఇవ్వడం అయితే జరిగింది. అగ్రగామి కంపెనీలకు మనవారే సారథులు అంటూ కొన్ని ముఖ్యమైనటువంటి సీఈఓలకు సంబంధించిన అంశం అయితే ఇవ్వడం జరిగింది. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి అంశాలు. ఇక ఇవి మీకు ఉపయోగపడ్డాయి అనిపిస్తే ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. చివరి వరకు చూసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఒక అంశాన్ని మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.